హిందుత్వాన్ని వదిలి వెళ్ళిపోతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. యా అట్ ద సేమ్ టైం హిందువులు ఇప్పుడు లవ్ జిహాద్ అనే పేరుతో హిందూ అమ్మాయిల్ని అనేక మందిని కుట్రపూరితంగా మతం మారుస్తున్నారు. అండ్ మనం ట్రైబల్ ఏరియాస్ ఒకసారి వెళ్తే ట్రైబల్ ఏరియాస్లో చాలా ప్లేసెస్లో దేవాలయాలు కనిపించడం చాలా అరుదైపోయాయి. క్రిస్టియన్ చర్చిలు మాత్రం చాలా ప్లేసెస్లో చాలా ఎక్కువ సంఖ్యలో పెరుగుతూ ఉన్నాయి. మనం మిగిలిందంతా చూడాల్సిన అవసరం లేదు. మనం కేరళ ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినా కూడా చాలా ప్లేసెస్లో వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా పెరుగుతుంది. సంఖ్య పెరగడం అంటే ఏ మతమైనా సరే ఓకే అనుకోవచ్చా? హిందువుల సంఖ్య తగ్గుతుంది అన్నప్పుడు ఇది బలహీన పడుతుందని మనం అనుకోవడానికి వీలు లేదా? గుడ్. మీరు అన్నది మీరు సంఘ ప్రారంభానికి ఇప్పుడు పోల్చుకోవాలి. ఎప్పుడైనా హిందుత్వం కంపేర్ చేస్తున్నప్పుడు మనం 100 ఏళ్ల క్రితంకి వెళ్ళాలి, ఇప్పుడు ఉన్న దానికి వెళ్ళాలి. మీరు అన్నట్టుగా క్రిస్టియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వాళ్ళ యొక్క చరిత్ర మతం మార్చటం అన్నది 250 సంవత్సరాల యొక్క ప్రాక్టీస్ వాళ్ళకు ఉంది. అప్పటి నుంచి ప్రయత్నం చేస్తే ఈ రోజుకి ఇంత సంఖ్య మారటానికి ఇప్పుడిప్పుడు వేగం పుంజుకుంది వాళ్ళది. నేను ఇందాక చెప్పాను 100 సంవత్సరాల క్రితం హిందుత్వం అన్నది మనమే కలిసిలేం. అప్పుడు ఉదాహరణ చెప్పేవాళ్ళు కదంటే ఒక 4 హిందువులు నడవాలంటే పైన ఒక భుజం మీద ఒకటి పడుకొని ఉండాలి. ఏ సవాన వెళ్తేనే ఆ 4 ఒక దారిలో నడిచే స్థితి ఆ రోజు. అట్లాంటి స్థితిలో హిందుత్వం కాపాడేది ఎవడు? నువ్వు మతం మారుస్తుంటే అడ్డుపడేది ఎవడు? చాలా స్వార్థపరమైనది హిందుత్వం అన్నది. హిందువులు అన్నది వెరీ స్వార్థపరులు. అందరూ కాదు, ఎవరైతే స్వార్థపరులు ఉన్నారో వాళ్ళందరూ మతం మారారు. నాకు అక్కడ ఏదో ఉద్యోగం వస్తుందంటే, చదువు చెప్తారంటే, అనారోగ్యం అయిందంటే చిన్న చిన్న వాటికే మారిపోయారు అందరు. అప్పుడు మనం స్ట్రాంగ్గా వాళ్ళని అపోజ్ చేసి కాదు మనది చాలా గొప్పది అని చెప్పి కూర్చోపెట్టే స్థితిలో మనం లేము. అప్పుడు సరే వివేకానంద వీళ్ళందరూ ప్రయత్నం చేశారు, ఓకే జరిగింది. ఇప్పుడు చూడండి మీకు 25 సంవత్సరాలు 20 సంవత్సరాల కన్వర్షన్స్ ఎంత ఉండేవో ఇప్పుడున్న కన్వర్షన్స్ యొక్క రేట్ చూడండి. మీరు అంటున్నారు కన్వర్షన్స్ ఇప్పటికీ బాగా అవుతున్నాయి. రాంగ్. వేలాది మంది మనం రీకన్వర్ట్ చేస్తున్నారు. ధర్మజాగరణ విభాగం ఒక ఆయామే పనిచేస్తుంది, ఒక వింగే పనిచేస్తుంది. ఇప్పుడు మీకు రిపోర్ట్ మనం జనరల్గా బయట పెట్టాం కానివ్వండి, అవన్నీ ప్రతి నెల మీకు సుమారుగా ఒక 15,000, 5,000, 6,000, 4,000 రీకన్వర్ట్ మన ప్రాంతంలో సంగతి చెప్తున్నా. తెలంగాణ రీకన్వర్ట్ చేస్తున్నాం అంటే మతం మారాడు మళ్ళీ తిరిగి మన దానికి వచ్చాం. మనం ముస్లింని మన మతంలోకి తీసుకురావట్లే, క్రిస్టియన్స్ మన మతంలోకి తీసుకురావట్లే. ఎవరైతే హిందూ అటు వెళ్ళాడో మళ్ళీ తిరిగి గర్వాఫీస్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు దాంట్లో మన మాస్టరీ ఇప్పుడు ఎలా మనం వెళ్ళిపోయిన వాళ్ళని ఎలా తీసుకొచ్చుకోవాలో మనకు అర్థమైంది. అర్థం కావడానికి మటుకు 20 సంవత్సరాలు పట్టింది. మనం కూడా అసలు మిషనరీ వర్క్ అంటే ఏంది వాడిని అర్థం చేసుకోవాలి. తర్వాత వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు, అటు నమాజ్లో ఏం చెప్తారు, ఇటు చర్చిలో ఏం చెప్తారు, మైండ్ ఎలా వాళ్ళని ట్యూన్ చేస్తారు, దానికి వ్యతిరేకంగా మనం ఎలా చేయాలి, ఇదంతా ఒక సపరేట్ సబ్జెక్ట్ అండి. ఇది చాలా స్టడీ చేసి దీని మీద రీసెర్చ్ కథ వాళ్ళకి డిఫరెంట్ రీసెర్చే ఉన్నాయి వాళ్ళకి. మనది కూడా అట్లానే ప్రారంభం చేసి నెమ్మదిగా చేస్తున్న కారణంగా ఈరోజు చాలా మారింది. మీరు అందుకునే చూడండి ఈ రోజుల్లో ఏ పీఠాధిపతులైనా లేతే చిన్న స్వామీజీలైనా వాళ్ళు ధైర్యంగా ఈ రోజున మతం మారకండి, మతం గురించి పనిచేయటం, మన కన్వర్షన్ ఆగాలి అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఎవరు మాట్లాడేవాళ్ళు కారు. ఏదో నిజం వాళ్ళు పీఠం గురించి మాట్లాడారా, వారి దేవుని గురించి మాట్లాడారా తప్ప ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఆఖరికి మన చాగంటి వారు లాంటి వారు, గరికపాటి వారు, వాళ్ళు ప్రవచనాల్లో వాళ్ళు కూడా చూడండి హిందుత్వంలో ఉండాలి మనం మారకూడదని వారు గట్టిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు బహిరంగంగా మాట్లాడే స్థితికి మనం వచ్చాం. వాస్తవం చాలా మార్పు వచ్చింది. తెలంగాణలో అయితే ఉంది. అయితే మీరు అన్నట్టుగా హిందుత్వంలో బలహీనతలు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కానీ అప్పుడు ఉన్నంతగా ఇప్పుడు లేవు. ఈ రోజుకి కుల వివక్షత ఉంది. కానీ నేను నా చిన్నప్పుడు చూసినప్పటికీ లేదా నేను ప్రచారంగా వచ్చినప్పుడు కానివ్వండి ఇప్పటికీ చూస్తే చాలా మార్పు ఉంది. ఓకే. నేను ప్రచారంగా ఉన్నప్పుడు మెదక్ జిల్లాలో ఒక రామజన్మభూమి అప్పుడే స్టేషన్ నడుస్తుంది, కరసేవకి వెళ్తున్నారు. ఆ ఊర్లో వాళ్ళు కరసేవకి వెళ్తుంటే నేను ఆ ఊర్లో గెస్ట్గా పిలిచారు, వెళ్ళాను. నేను వెళ్తే పూజారి వచ్చారు.
అంత అయిన తర్వాత నన్ను పిలిచింది ఎవరు అంటే ఎవరికి ఊహ కూడా అందదు, ఒక 8th క్లాస్ చదువుతున్న అమ్మాయి. నేను ఒక స్కూల్లో ఏదో రాకపోయినా అప్పుడు ఏదో వచ్చింది, మాట్లాడొస్తే మా ఊర్లో ఇలా వెళ్తున్నారు, రాముడు గుడికి వెళ్తున్నారు, మామయ్య మీరు వస్తారా, మాకు ఇట్లా మంచిగా మాట్లాడాలి అక్కడ అని అంటే, వస్తానులే అని చెప్పి వెళ్తే వాళ్ళ నాన్నగారు పూజారి ఇంత చేస్తే. అంత కార్యక్రమం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతా అంటే నాకు తెలుసు గ్రామీణ పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఆ మాత్రం తెలుసుకోకుండా అయితే లేను. వెళ్తే భోజనం చేసి వెళ్ళాలి అని అన్నారు. నేను సరే భోజనం అంటున్నారు, వద్దులేండి నేను వెళ్ళిపోతాను. 2-3 సార్లు తెలుసు ఆ ఫ్యామిలీలో ఏమవుతుందో నాకు ఊహించగలుగుతా. సరే అని పెట్టారు. పెట్టిన తర్వాత పంచం వేశారు, నాకు ఆకు వేశారు, పెట్టారు. ఇట్లా ఇంత ఎత్తు నుంచి ఇంత ఎత్తు నుంచి అన్నీ కూడా వేశారు. తిన్నాను, ఏదో అయిపోయింది. ఎట్ లాస్ట్ వెళ్ళిపోతాం అంటే నేనే అడిగాను, విస్తారు ఎక్కడ తీసివేయాలమ్మా అని అడిగాను. తీసి వేరే చోట వేసేసాను. ఓకే, ఇంతవరకు అయితే నేను ముందు ఊహించిందే కాబట్టి ఓకే. కానీ నేను వెళ్ళిన తర్వాత లేచి వెళ్ళిపోయి చేతులు కడుక్కొని వచ్చిన తర్వాత ఒక ఆవిడ వచ్చి నాకు వేసిన చేపని ఒక పట్కార్ లాంటిది పట్టి దాన్ని ఇట్లా ఎత్తి దాని మీద ఒక బిందెడు నీళ్లు పోసింది. అక్కడ కంచం తిన్న చోట ఒక 4 గంగాళాలు నీళ్ళు తీసుకొచ్చి గుమ్మరించింది ఆవిడ. ఇదన్నీ చూసిన తర్వాత ఆ పిల్ల నా దగ్గరకు ఏడ్చి, తప్పుచామి చేశాను మామయ్య, నేను మా ఊరికి పిలిచి, మా ఇంట్లో వాళ్ళు చేసిన ప్రవర్తన నాకు నచ్చలేదు. 8th క్లాస్ అమ్మాయి కళ్ళని పెట్టి నీళ్ళు పెట్టాడు. పర్వాలేదమ్మా, నాకు ఇదంతా ఊహించే నేను వచ్చాను, నాకేం కొత్త కాదు ఇది అంటే. అంత కుల వివక్షత, నేను ఎవరో కూడా తనకి తెలియదు ఇంకా, కానీ అంత వివక్షత తెలుసుంటే ఎలా ఉంటుంది అని, నేను హరిజన్ అని తెలిసింది అనుకోండి, ఇంకా వాళ్ళు రియాక్ట్ ఎలా ఉంటుంది అని ఊహించగలుగుతామా అని. ఇట్లాంటి స్థితి ఉంది. కానీ ఈ రోజుల్లో మన తెలంగాణలో అదృష్టం ఏంటంటే అంత స్థితి లేదు, చాలా మార్పు వచ్చింది. గుళ్ళల్లో ప్రవేశం ఉంది, 2 గ్లాసుల పద్ధతులు పోయినాయి, ఇంకా మరీ పోలేదు, కొన్ని ఒక చోట ఉన్నాయి. ఇదన్నీ ఉండటానికి కూడా నిజంగా కూడా మనుషుల్లో కాదు, రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క ఓటు బ్యాంకు గురించి కులాల వారీగా విభజన చేస్తున్న కారణంగా ఇంకా కొంత దాంట్లో మిగిలింది. తప్పిస్తే ప్రజలు మంచి వాళ్ళే. వీళ్ళ కారణంగా జరుగుతున్న ఈ ఫ్రిక్షన్స్ ఉన్నాయే, ఇది ఉన్నాయి. మార్పు వస్తుంది, టైం. ఎందుకంటే మీరు వెంటనే మారాలంటే మారేవి కాదు, ఇది మారాలి. లైట్ ఏళ్ళ నుంచి ఉన్నది, రుగ్మతలు చాలా కష్టం, బట్ మారాల్సినటువంటి అవసరం ఉన్నది, మారుతుంది, ఖచ్చితంగా అవసరం ఉంది. కానీ చాలా మారింది, ఇప్పుడు లేదు ఆ స్థితి, నిజంగా లేదు. ఎస్ సార్. అండ్ ఇంకొన్ని ప్రశ్నలతో మనం ఎండ్ చేద్దాం సార్ ప్రోగ్రామ్ని. అయితే ఈ 35 సంవత్సరంలో, 35 ఈ జర్నీలో ఖచ్చితంగా మీరు ఎంతో కొన్ని వేల మందిని, అంతకుమించి లక్షల మందిని కూడా కలిసే ఉంటారు. కలిసినప్పుడు ఏదో కొన్ని సంఘటనలు మనసుకి చాలా గట్టిగా అతుక్కుపోయి ఉంటాయి, దాన్ని మర్చిపోలేము. కొంతమంది వ్యక్తులు కావచ్చు, కొన్ని సంఘటనలు కావచ్చు. అలా మర్చిపోలేని సంఘటన చెప్పమంటే ఏం చెప్తారు? పాజిటివ్నా నెగిటివ్నా? ఫస్ట్ పాజిటివ్గా చెప్పండి. చెప్పాను కదండి, చాలామంది, నేను ఇందాక భిక్షపతి గారి గురించి చెప్పాను, మా దేశపాండే గారి గురించి చెప్పాను. ఇట్లాగా అనేక మంది కార్యకర్తల లైఫ్లో నిజంగా కూడా డాక్టర్జీ ఎట్లాంటి పరిస్థితుల్లో జీవించి సంఘ పని చేశారో, అట్లాంటి పేదరికంలో ఉండి కూడా ఎంత పని చేశారో అన్నది నేను చూశాను. ఎట్లా ఇంట్లో కుటుంబాన్ని పట్టించుకున్నారా లేదా, కొన్ని కుటుంబాలను పట్టించుకోని. సావర్కర్ అన్నారే, మన ఇంట్లో పొయ్యి వెలగకపోయినా పర్వాలేదు వదినా, దేశంలో అందరి ఇళ్లలో పొయ్యి వెలిగితే చాలు, మన కుటుంబంకి పడిపోయినా పర్వాలేదు అని వదినకు ఏ ఉత్తరం రాశారో అట్లాంటి ఫ్యామిలీస్ నేను ఇక్కడ చూశాను తెలంగాణలో చాలా ఇళ్లలో. రెండవది, బలంగా నాటుకున్నది అని చెప్పాలి అన్నట్టయితే కొన్ని సంఘటనలు కూడా ఉన్నాయి, కొన్ని కార్యక్రమాలలో వాటిల్లో కూడా ఫ్యామిలీస్ ఎంత నిజంగా సాక్రిఫైస్ చేస్తారో అవసరం వచ్చినప్పుడు. ఇప్పుడు ఎమర్జెన్సీలో కావచ్చు, లేకపోతే నీ కరసేవ అప్పుడు కూడా నేను చూశాను. అది బ్యాన్ అన్నది చాలా చిన్నది, కరసేవ అప్పుడు జరిగిన బ్యానే కాదు అసలు రంగం మీద. కానీ అప్పటి పరిస్థితుల్లో కూడా ఎంతమంది మహిళలు, నేను మెదక్లో అప్పుడు ప్రచారంగా ఉన్నా, కరసేవ జరిగింది, కరసేవకు వెళ్ళారు. ఆ తర్వాత స్వదేశీది ఒక ర్యాలీ జరిగింది అప్పట్లో. ఒక అమాయకమైన ఒక ముస్లిం అతన్ని ఒకళ్ళు హత్య చేశారు ఎవరో,
పెట్రోల్ పెట్టి కాలబెట్టారు. అది సంఘ మన కార్యకర్తల మీద పడింది. అది ఎవడో చేసింది కూడా న్యాచురల్ సంఘం గురించి పనిచేస్తున్నా ఎవరైతే ఓపెన్గా పనిచేస్తున్నారో వాడి మీద పడుతుంది అది. ఆ టైంలో చూడండి ఎంతమంది మహిళలు, ఎందుకంటే మహిళలు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళటం ఎప్పుడూ కూడా జరగదు, కానీ పోలీస్ స్టేషన్ కావచ్చు, ధర్నాలు కావచ్చు, రోడ్డు మీదకి వచ్చి నిలబడి మేము తప్పు చేయలేదు, మా పిల్లలు ఎవడో చేసిన దానికి మాకు ఆటగా ఎట్లా పెడతారని చెప్పి పోరాడిన పోరాటం ఉంది చూడండి. ఎవరు ఆర్గనైజ్ చేశారు, ఎవరు చెప్పారు, కానీ వాళ్ళల్లో అంతే వాళ్ళే వచ్చి పనిచేసడం చూశాను కదా, అది అద్భుతమైన అనిపించింది. అది మరుపురాంది. ఆ మహిళా శక్తి ఉంది చూడండి, అది అద్భుతం. అది వాళ్ళు ఎప్పుడు షాక్ వచ్చిన వాళ్ళు కారు, ఎవరు ఆర్ఎస్ఎస్ శాఖలో మహిళలు ఎక్కడిది, కానీ ఈ ప్రభావం పడింది చూడండి, దాని ప్రభావం నేను చూడగలిగాను ఆ రోజు. అట్లా చాలా ఉదాహరణలు ఉన్నాయనుకోండి. ఓల్డ్ సిటీలో మేము ఎప్పుడూ అలాంటివి చూస్తూనే ఉన్నాం. అండ్ నెగిటివ్ ఇందాక నేను చెప్పాను, ఇలాంటి అనుభవాలు ఉన్నాయి నాకు. ఇందాక బాధపడ్డ సందర్భం, అదే బాధపడిందే చెప్తున్నా. మెదక్ ఇలా జరిగింది. అలాంటి సంఘటనలు అక్కడక్కడ చాలా చూసాం. అంటే కులంది ఒక్కటే కాకుండా ఈ రాజకీయాలుగా ఉన్నప్పుడు మన పిల్లల మీద హెరాస్మెంట్ చేసినవి, మన పిల్లల్ని బాధ పెట్టినప్పుడు భైంసా ఉందనుకోండి ఉదాహరణకి, నిజంగా కలిచివేస్తుంది. మనం దేని గురించి పని చేస్తున్నాము, ఎంత పోరాటం చేస్తున్నాం అంటే మన పిల్లలు, నా ఎదుర్కొన్న ఉన్న పిల్లలే నెలలు జైళ్ళల్లో ఉండటాలు, దెబ్బలు తింటాలు, చేసినా చేయకపోయినా దాంట్లో కూడా ఇబ్బందులు పట్టాలు, ఫ్యామిలీస్ కోల్పోతామని తెలిసి కూడా నిలబడిన వాళ్ళని చూస్తే ఉత్సాహం అనిపిస్తుంది, రెండో వైపు బాధ అనిపిస్తుంది. అది ఉంది. ఏదైతే నాకు నేను ఇంటర్ అయిపోయి నేను ప్రథమ వర్ష చేశాను, అప్పుడే గోపాల్ రెడ్డి గారని ఆయన నాకు కరసాం నేర్పారు సంఘ శిక్షా వర్గలో. బాధ అనిపించిందంటే అది అయినా సంఘ శిక్షా వర్గ అయినా 6 నెలలకో 4 నెలలకో నక్సలైట్లు వారిని కాల్ చంపేశారు జగిత్యాల. మీరు ఆ సినిమా జితేందర్ సినిమా ఆ జితేందర్ సినిమాలో గోపాల్ రెడ్డిను అండ్ రామన్న గోపన్న చూపెడతారు. ఆ గోపన్ననే నాకు దండ నేర్పించి ముఖ్యగా ఉండి ఆయన నేర్పించిన అతను. నేను చాలా క్లోజ్గా ఉండేవాళ్ళని, చాలా చిన్నపిల్ల అన్నప్పుడు. బట్ ఆయన దగ్గర తీసుకోవటం అదంతా అటాచ్మెంట్. సంఘంలో ఉన్నది ఏంటంటే ప్రేమ. ఆయన దగ్గర తీసుకోవటం అదంతా జస్ట్ 4 months అయిందో లేదో అది ఆయన చనిపోయాడు. అది షాక్, అది నాకు అలా నిలిచిపోయింది. రెండో ఉదాహరణ చెప్పాలి. నేను అసలు సంఘ స్వయంసేవగా ఫస్ట్ శాఖకి వెళ్ళిన రోజు అంటే 8th క్లాస్ రీఎంట్రీ అయినా చూడండి. నేను ఆ శాఖకు పోతే మా శాఖ ముఖ్య శిక్షకుడు విజయకరణ్ రెడ్డి గారు అని ఇక్కడే ఉంటారు ఇప్పుడు. ఆయన అరే వాసు శాఖలో ఉన్న అందరు పిల్లలమే, అంత చిన్న చిన్న 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలమే. ఆయన ఇంత ఇంటర్ డిగ్రీ చదువుతున్న వయసు. నడలేదు, మన ఉస్మానియాకి వెళ్ళాలి అన్నారు. అంటే ఉస్మానియా హాస్పిటల్ కంటే అందరం సైకిల్ తీసుకుని అందరి సైకిల్ ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళి, ఎందుకు వెళ్తున్నావు కూడా తెలియదు నాకు. వెళ్ళిన తర్వాత ఒక శ్రీనివాస్ అన్న అతను చనిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. మన శాఖ ముఖ్య శిక్షక్ అతను వేరే శాఖ ముఖ్య శిక్షక్ చనిపోయాడు అని తెలిసింది. అది కూడా పెద్దగా నాకు అరే ముఖ్య శిక్షకు ఎందుకు చనిపోయాడు, చిన్నపిల్లాడే ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అనుకున్నాం. దాని గురించి పెద్దగా ఆవిడ ఆత్మహత్యలు ఇవన్నీ కూడా అంత ఎక్కేది వయసు కాదు. కానీ తర్వాత ఆ రోజుల్లో ఆయన సంస్మరణ సభలో నాకు అది షాకింగ్. ఆ పిల్లాడు ఎందుకు చనిపోయాడు అన్నది. జహాంగీర్పల్లి దర్గా అని ఓల్డ్ సిటీలో ఉంది. ఆ దర్గాకి అందరు హిందువులే పోతారు. ముస్లింలు ఎవడు పోయాడో నేను ఇంతవరకు చూడలే. అందరూ హిందువులే పోతారు. మా బస్తీలలో ఉన్న 90% హిందువులు పోతారు దాంట్లో. ఓకే. అయితే ఈ ఫ్యామిలీ కూడా జహాంగీర్పల్లి దర్గా ప్రతి సంవత్సరం పోతుంది. వీడు వెళ్తూ ఉంటే వీడు ముఖ్య శిక్షక్ కదా, అమ్మా నాన్న ఇప్పుడు మనం జహాంగీర్పల్లి దర్గాకు పోకూడదు, మనం మన దేవాలయాలకు వెళ్ళండి, మొక్కులు ఉంటే అక్కడ తెలుసుకోండి, మేకను కోసేది ఉంటే అమ్మవారి దేవాలయాలకు వెళ్ళండి, కానీ అక్కడ మటుకు పోకూడదు. నేను ముఖ్యంగా హిందుత్వం గురించి మాట్లాడేవాడిని, నేను నన్ను కాదని మీరు వెళ్తే మన ఇంట్లో నేను ఎట్లా సమాధానం చెప్పాలి, కాబట్టి మీరు వెళ్ళొద్దు అన్నారు. అరే నువ్వేంద్రా చెప్పి వచ్చావు, ఈరోజు శాఖకి వెళ్ళి ఏదో కొత్తగా నేర్చుకుని వచ్చినా నువ్వు, చాలా మేము పోతామని చెప్పి వాళ్ళు వెళ్తే వీడు అన్నాడు వెళ్తున్నావు. వచ్చినప్పటికీ నేను మీరు వెళ్తే కనుక పరిణామాలు బాగుండవు అని చెప్పి వీడు అన్నాడు. కానీ వాళ్ళు వెళ్ళారు, వీడు సూసైడ్ చేసుకున్నాడు. నా మాట వినలేదు ఇంట్లో, సూసైడ్ చేసుకున్నాడు. ఆ ర్యాలీలో అండి
నేను చూసింది వేలాది మంది వచ్చారు. ఇక ఆ రోజు నుంచి ఆ బస్తీ మొత్తంలో ఎవరు జహాంగీర్పల్లి దర్గాకు పోలే. ఇక అలాంటిది నాకు మెమరీ, అది మర్చిపోని సంఘటన. ఒక చెప్తుంటేనే నాకు అది వాడు ఇంటి పేరు కూడా గొప్పదే, పులి శ్రీనివాస్. వాడు పుల్లానే బతికాడు వాడు. ఆ తర్వాత ఎవరు ఒక్కడికనే ఆ జహాంగీర్పల్లి దర్గాకు పోయినోడు లేడు. ఆ గౌలీపురా, సుల్తాన్ షాయి, కందికల్ గేట్ ఇవంతా ఒక్క చావు మొత్తం మార్చిపడింది సొసైటీని. ఎవడో ముసలోళ్ళు ఎవడో పోతే పోయాడేమో కానీ ఎవరు వెళ్ళటం మానేశారు. అంత పరిణామం తీసుకొచ్చింది అది. కొన్ని అలా గుర్తుండేవి ఉన్నాయి కొన్ని. మీ కళ్ళలో కనబడుతుంది నాకు అది.